హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. నేను మీ గణపతి, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో మనకి డైలీ వెదర్ అప్డేట్లో మనం చెప్పుకున్నట్టుగానైతే మొన్నటి వరకు రైన్స్ పడడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి మొన్నటి నుంచి ఎండలు అనేవి ఎంటాడు ఉత్తరాంధ్రలో మనకి ఎక్కువ మొత్తంలో ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అదేవిధంగా 2-3 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కూడా కురుస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా పడుతున్నాయి. ఇక మనకి నిన్నటి నుంచి 5వ తారీఖు నుంచి మనకి ఇంకా ఎండలు అనేవి ఎక్కువ మొత్తంలో కాస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మనకైతే ఎక్కువ మొత్తంలో ఎండలు అనేవి ఎంటైడ్ ఉత్తరాంధ్రలో కాయడం జరుగుతుంది. అదేవిధంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో కూడా మనకి 6-7 తేదీల్లో కూడా తేలికపాటి వర్షం ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ప్రజెంట్ కూడా మనకి దక్షిణ రాయలసీమ, అదే దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు అనేవి ఈరోజు మధ్యాహ్నం కూడా పడుతున్నాయనే విషయాన్ని మనమైతే చెప్పుకోవచ్చు. అయితే ఇక రేపటి నుంచి ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే విషయాన్ని చూస్తే మనకైతే మళ్ళీ 18th అప్ టు 20th వరకు మనకైతే ఎటువంటి రైన్స్ అయితే లేవని చెప్పేసి చెప్పుకోవచ్చు అండి ఎంటైడ్ ఆంధ్రాలో. సో ఎక్కువ మొత్తంలో మనకైతే 19-20 తేదీల్లో మనకైతే మళ్ళీ ఎంటైడ్ దక్షిణ కోస్తా, అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు. మ్యాక్సిమం మనకి ఈ నెల 18-19 తేదీ వరకు అయితే ఎటువంటి మోస్తరు రైన్స్ కూడా ఉండే అవకాశం అయితే లేదు. ఎక్కువ మొత్తంలో ఎండలు, అదేవిధంగా చలి తీవ్రత పెరిగే అవకాశం అయితే ఎంటైడ్ ఆంధ్రాలో ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు. ఇక రైతు సోదరులకి కొన్ని ఫేక్ న్యూస్ అనేది రావడం జరుగుతుందండి. భారీ తుఫాన్లు వస్తున్నాయి. సో అదేవిధంగా కొందరైతే రైతులు చాలా ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుంది. సో దయచేసి ఫేక్ న్యూస్ని నమ్మొద్దు. ఎటువంటి తుఫాన్లు అయితే ప్రజెంట్ అయితే మనకైతే క్రియేట్ అవ్వలేదు, ప్రజెంట్ అయితే లేవండి. అప్ టు మనకున్నటువంటి 20th వరకు మనకైతే ఉత్తరాంధ్రలో ఎటువంటి వర్షాలు లేవని చెప్పేసి చూడొచ్చు. ఏదైతే ఇప్పుడు పంటకి సిద్ధంగా ఉన్నటువంటి పండించినటువంటి ఏదైతే వరి పంట ఉందో దీన్ని సంరక్షించుకున్న యోచనలో ఏదైతే ఇప్పుడు పండినటువంటి వరి పంటని మ్యాక్సిమం ఏదైతే సంరక్షించుకునే యోచన చేయండి. ఎందుకంటే ఇక ఈ 10-15 రోజులు ఎండలు అనేవి ఎక్కువ మొత్తంలో ఎక్కుతాయి కాబట్టి మనకి వరి అనేది చక్కగా మనం ఇంకా కోతలు కోసుకోవచ్చు అని చెప్పేసి చూడొచ్చు. సో మీకు తెలిసినటువంటి బంధుమిత్రులు ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరులకు కూడా ఈ విషయాన్ని తెలియచేయండి. ఎందుకంటే వాళ్ళ భయోందోళన చెందించేటువంటి న్యూస్ చూడడం వల్ల వాళ్ళు భయోందోళన చెంది ఈరోజు ఇన్ కేస్ ఎండలు బాగా ఎక్కుతాయి, సో ఆ రోజు వాళ్ళు వరి పంట కోసుకోకపోతే నెక్స్ట్ డే బ్యాడ్ లక్ ఒకవేళ ఏమైనా చిన్న తేలికపాటి వర్షం పడినా వాళ్ళైతే ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ ఇబ్బందులు లేకుండా మ్యాక్సిమం మన న్యూస్ ఛానల్లో వస్తున్నటువంటి అప్డేట్స్ ప్రకారం మీరు ఫాలో అయిపోతే మ్యాక్సిమం మనమైతే వరి పంట సంరక్షించుకోవచ్చు అని చెప్పేసి చూడొచ్చు. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్. రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి, సదా మీ సేవలో, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.